బోరుగడ్డ అనిల్కు హైకోర్టులో చుక్కెదురైంది. బోరుగడ్డ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. నిందితుడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని ప్రశ్నించింది. అసభ్యకర పోస్టులు పెట్టేవారిని క్షమించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. పిటిషనర్కు పూర్వ నేర చరిత్ర ఉందని పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. అనుచిత పోస్టుల వ్యవహారంలో ఛార్జిషీట్ దాఖలైందని వివరించారు. 2 కేసుల్లో ఛార్జిషీట్ దాఖలైందని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. డీటెయిల్గా శ్రీనివాస్. బోరుగడ్డ అనిల్ ఇతను వైసీపీ నేతగా కొనసాగుతున్నాడు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇతను సోషల్ మీడియా వేదికగా టీడీపీ అలాగే కూటమి నేతలకు అసభ్య పద్ధతులంతా కూడా పలు పోస్టులు కూడా చేస్తూ వచ్చాడు. అయితే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక ఏదైతే సోషల్ మీడియాలో ఏదైతే అసభ్యకరమైన పోస్టులు చేస్తున్నారో వాళ్ళపైన మొత్తం ఎవరెవరు ఉన్నారో వాళ్ళపైన మొత్తం కేసులు నమోదు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఏదైతే బోరుగడ్డ అనిల్ ఉన్నాడో బోరుగడ్డ అనిల్ పైన కూడా ఇప్పటికే అతని పైన సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు చేసిన కేసులు కూడా దాఖలయ్యి అతని ఇప్పటికే బోరుగడ్డ అనిల్ కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. అయితే బోరుగడ్డ అనిల్ తనపైన కేసులు నమోదైన అంశంలో కూడా అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా అతను హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు హైకోర్టు అతని బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టింది. అయితే హైకోర్టు మటుకు బోరుగడ్డ అనిల్కు చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. అతనికి ఏదైతే బెయిల్ పిటిషన్ ఉందో ఆ బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ కూడా హైకోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. ఇటువంటి అసభ్యకరమైన పోస్ట్ చేసే అంశంలో అటువంటి సోషల్ మీడియాలో వేదికగా ఇష్టానుసారంగా పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు చేసే వారిపై ఎప్పుడు క్షమించలేమని చెప్పేసి కూడా హైకోర్టు అసహనం వ్యక్తం చేసి కూడా తన బోరుగడ్డ అనిల్కు సంబంధించిన 2 బెయిల్ పిటిషన్ కూడా కొట్టివేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే పోలీసులు కూడా బోరుగడ్డ అనిల్కి సంబంధించిన అయితే కేసులు దానికి ఆ కేసు సంబంధించి ఇప్పటికే న్యాయస్థానంలో 2 ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసినట్టు కూడా పోలీసులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం తీసుకున్న మటుకు బోరుగడ్డ అనిల్కు ఏదైతే ఉందో హైకోర్టు పిటిషన్ బెయిల్ మటుకు రద్దు చేస్తూ కూడా అతనికి కొట్టివేస్తూ కూడా ఈ రోజు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం తీసుకున్న మటుకు సోషల్ మీడియా వేదికగా ఎవరైనా సరే ఎలాంటి వ్యక్తులైనా సరే సోషల్ మీడియా అసభ్యకరమైన పోస్టులు చేసే వారి విషయంలో మటుకు జాలీకరణ చూసే ప్రసక్తి లేదని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది. మొత్తం తీసుకున్న మటుకు హైకోర్టులో బోరుగడ్డ అనిల్కు చుక్కెదురని చెప్పుకోవచ్చు. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.